రైట్ ఇక వివరాలు చూద్దాం. అమెరికా ఫస్ట్ అన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలసీ ప్రపంచ దేశాల కొంప ముంచుతోంది. దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరలేపుతోంది. దీంతో ప్రపంచీకరణ ముగిసినట్లేనని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నారు. ట్రంప్ విధించిన సుంకాలు ఇప్పటికే మార్కెట్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. లక్షల కోట్లలో మదుపరుల సంపద ఆవిరైపోయింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి. సోమవారం నాడు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ప్రపంచీకరణ ముగింపుపై ఓ బహిరంగ ప్రకటన చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 1991లో సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత ప్రపంచీకరణ నినాదం ఊపందుకుంది. కానీ అమెరికాలో ట్రంప్ మద్దతుదారులు మాత్రం ఈ నినాదాన్ని అంగీకరించడం లేదు. ట్రంప్ ప్రవచిస్తున్న అమెరికా ఫస్ట్ అన్న నినాదాన్ని వారు బలపరుస్తున్నారు. స్వేచ్ఛాయుత వాణిజ్యం, సామూహిక వలసల కారణంగా అమెరికాకి ఏ లాభము కలగలేదని ట్రంప్ మద్దతుదారులు వాదిస్తున్నారు. ట్రంప్ విధానాల కారణంగా ప్రపంచంలో కొత్త వాణిజ్య శకం మొదలైందని, ట్రంప్ విధానాలకు విస్తృతమైన మద్దతుందని బ్రిటన్ ప్రభుత్వంలోని ఓ అధికారి చెప్పారని ద టైమ్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ట్రంప్ విధానాలతో మేం ఏకీభవించాం, కానీ ప్రజలు ఆయన వెనుక ఎందుకు నిలుస్తున్నారన్నది గ్రహించాల్సిందిగా ఆ అధికారి సూచించారు. ప్రపంచం ఈ 3.5 దశాబ్దాల్లో చాలా మారిపోయింది. మనం కొత్త దశలోనికి అడుగుపెట్టాం. ప్రపంచీకరణ ఇక ముగిసిపోయిన అంశమని ఆ అధికారి విశ్లేషించారు. అభివృద్ధికి దోహదం చేసే ప్రకటనలన్నీ ఈ వారం బ్రిటిష్ ప్రభుత్వం చేసే అవకాశం కనిపిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధితో పాటుగా విద్యుత్ కార్ల వినియోగానికి సంబంధించిన నిబంధనలను మరింత సరళతరం చేయబోతున్నారు. ఈ బుధవారం నాడు ఆర్థికపరమైన అంశాలపై భారతదేశంలో బ్రిటన్ చర్చలు జరపనుంది. వాణిజ్యపరమైన ఒప్పందాలను కుదుర్చుకోనుంది. ఆస్ట్రేలియాతో కూడా బ్రిటన్ ఒప్పందాలని కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ విధానాలతో అమెరికాకి ట్రిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు వచ్చేస్తాయని అమెరికన్ కమాండర్ ఇన్ చీఫ్ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాలు ప్రతీకార సుంకాలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. శనివారం నుంచి ట్రంప్ విధించిన కొత్త సుంకాలు అమల్లోనికి వచ్చాయి. కొన్ని దేశాల ఉత్పత్తులపైన 10 నుంచి 47% వరకు ట్రంప్ అదనపు సుంకాలు విధించారు. తాను విధించిన సుంకాలన్నీ ఆర్థిక విప్లవంగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిలో తాము గెలవబోతున్నామనే ధీమాను వ్యక్తం చేశారు.